నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్లీ కరెక్ట్. రాష్ట్ర రాజకీయాల్లో సెమీఫైనల్స్గా భావించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఊహించినట్టుగానే అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో జెండా ఎగరేసింది. కానీ ఈ గెలుపులో ఆశించిన జోష్ ఉందా? 100కి 100 కొడతాం అన్న ధీమా నిజమైందా? లేక చాప కింద నీరులా కాంగ్రెస్ సర్కార్పై వ్యతిరేకత మొదలైందా? రాజకీయ శకం ముగిసిపోయిందని అనుకున్న బీఆర్ఎస్ మళ్ళీ ఎలా పుంజుకోగలిగింది? పట్టణాల్లో కాషాయ జెండా పాగా వేయడానికి గల కారణాలేంటి? చివరికి కమ్యూనిస్టులు కూడా సత్తా చాటారు అనంటే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఏ తీరానికి చేరుతుందో ఈరోజు మన పొలిటికల్లీ కరెక్ట్లో ఇన్డెప్త్ అనాలిసిస్ ఏంటో చూద్దాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడూ అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయి. అదే సంప్రదాయం ఇక్కడ కూడా కొనసాగింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకోగలిగింది. అధికార బలం, యంత్రాంగం ఈ రెండు కూడా తోడవడంతో కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకుందని చెప్పుకోవాలి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. 116 మున్సిపాలిటీలకు గాను కనీసం 100కు పైగా ఏకపక్షంగానే గెలుస్తామని భావించిన కాంగ్రెస్ నాయకత్వానికి ఈ ఫలితాలు ఒకంత మింగుడు పడడం లేదనే చెప్పాలి. ప్రతిపక్షాలు ఊహించని రీతిలో పోటీ ఇవ్వడం, కొన్ని చోట్ల గట్టి దెబ్బ కూడా కొట్టడం కాంగ్రెస్ హైకమాండ్కు ఒక బలమైన హెచ్చరికనే ఇచ్చాయి. గ్రామాల్లో గ్యారంటీ పథకాల ప్రభావం కనిపిస్తున్నా ఇటు పట్టణ ఓటర్లు మాత్రం కాంగ్రెస్కు ఒక రకంగా చుక్కలు చూపించారని చెప్పుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేక డీలా పడ్డ బీఆర్ఎస్ ఈ ఎన్నికలతో మళ్ళీ ఫామ్లోకి వచ్చింది. మా పని అయిపోలేదు, మేము ఇంకా రేస్లోనే ఉన్నాం అని గులాబీ శ్రేణులు నిరూపించాయి. ముఖ్యంగా డెవలప్మెంట్ జరిగిన పట్టణాల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు. కేటీఆర్, హరీష్ రావు క్షేత్రస్థాయి ప్రచారం, గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి వాళ్ళు బాగా తీసుకెళ్లగలగడం ఇక్కడ బాగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. పట్టణ ఓటర్లు డబ్బుకు తాయిలాలకు లోను కాకుండా అభివృద్ధిని చూస్తారు అని బీఆర్ఎస్ నమ్మింది. నిజంగానే పట్టణాల్లో కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చి తన ఉనికిని చాటుకోగలిగింది బీఆర్ఎస్. ఇక మరో పార్టీ బీజేపీ కూడా తన బలాన్ని గణనీయంగా పెంచుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల అంటే హైదరాబాద్ శివార్లతో పాటుగా అటు ఉత్తర తెలంగాణ మున్సిపాలిటీలో కాషాయ జెండా రేపరేపలాడింది. యువత, పట్టణ, మధ్యతరగతి ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపడం ఈ ఎన్నికల్లో మనకి స్పష్టంగా కనిపించింది. ఇక అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఎప్పుడో వెళ్ళిపోయింది కమ్యూనిజం అని అనుకున్న కమ్యూనిస్టులు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. ఎప్పుడో శకం ముగిసిపోయిందని అనుకున్న వామపక్షాలు కొన్ని కీలక స్థానాల్లో విజయం సాధించాయి. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది విభజన జరిగిందని స్పష్టంగా మనం చెప్పుకోవాలి. ఇక కాంగ్రెస్ ఊహించిన స్థాయిలో క్లీన్ స్వీప్ చేయలేకపోవడానికి 3 ప్రధాన కారణాలు ఇక్కడ ఉన్నాయి. అవి ఏంటంటే 6 గ్యారంటీలపై ప్రజల్లో ఇంకా అసంతృప్తి రగులుతూనే ఉంది, నడుస్తూనే ఉంది. ముఖ్యంగా రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ పూర్తి స్థాయిలో జరగలేదనే భావన గ్రామీణ ఓటర్లలో ఒక రకమైన నిశ్శబ్ద వ్యతిరేకతను మాత్రం పెంచిందని చెప్పాయి ఈ ఎన్నికల ద్వారా. ఇక పట్టణాల్లో నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు తమ ప్రతీకారాన్ని ఓటు ద్వారా చూపించినట్టే కనిపిస్తోంది. నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ ఏవీ లేవు. ఆ విషయంలోనే ప్రభుత్వం ఇస్తున్న హామీలు గ్రౌండ్ లెవెల్లో సానుకూలత కంటే అనుమానాలనే ఎక్కువగా పెంపొందించాయని చెప్పవచ్చు. కేవలం పథకాలు ఇస్తే సరిపోతుందా? చాలదు. మౌలిక సదుపాయాలు ఉండాలి. రోడ్లు, డ్రైనేజ్ వంటి అభివృద్ధి పనులు కూడా చాలా ముఖ్యమని పట్టణ ఓటర్లు తేల్చి చెప్పేశారు. మొత్తానికైతే ఈ ఫలితాలు రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరిక లాంటివి. పాలనలో మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉంది. మాటలు కాదు, చేతలతో సంస్కరణలు చూపాలని ఒక్కసారిగా ఈ మున్సిపల్ తీర్పు చెబుతోంది. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలకు ఇది ఊపిరి పోసినా కూడా గెలిచాం కదా అని మాత్రం రిలాక్స్ అయితే ప్రమాదమే. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా ప్రజలతో నిరంతరం మమైకం అవ్వాలని ఈ రిజల్ట్స్ గుర్తు చేస్తున్నాయి. ఏదేమైనా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక క్లారిటీని అయితే ఇచ్చాయని చెప్పొచ్చు. ప్రజలు ఎవరికీ గుడ్డిగా ఓటు వేయడం లేదు. పని చేస్తేనే పట్టం కడతాం, లేదంటే ప్రతిపక్షానికి బలం ఇస్తాం అని స్పష్టంగా ఒక మెసేజ్ని అయితే ఇచ్చాయి ఈ మున్సిపల్ ఎన్నికలు. ఈ తీర్పుతో ప్రభుత్వం మరింత బాధ్యతగా పనిచేస్తుందా? ప్రతిపక్షాలు తమ పంధాను మార్చుకుంటాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది వాటి మన పొలిటికల్లీ కరెక్ట్.